अस्सलामुअलैकुम, हाय, हेलो, नमస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. హాఫ్ కప్ గోధుమ పిండి, కప్పున్నర మైదా పిండి. ఇదిగో కప్పున్నర మైదా పిండి తీసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను, రాక్ సాల్ట్. మీరే మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు పంచదార యాడ్ చేశాను, చక్కెర. ఇవన్నీ చక్కగా ఒకసారి కలిపేసేసుకుందాం. కలుపుకొని ఇక్కడ మీరు వాటర్ తీసుకుంటే వాటర్ తీసుకోండి, మీ ఇష్టం. లేకపోతే మిల్క్ తీసుకోండి. మిల్క్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే, నేను ఇక్కడ కప్పున్నర వరకు మిల్క్ ఈ పిండి కలపడానికి వాడాను. పిండి కాస్త స్టిక్కీగానే ఉండాలి రుమాలి రోటీకి. ఈ మిల్క్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే క్రీమీనెస్ వస్తుంది. మంచి మనకు తీసుకున్న చిక్కటి పాలల్లో మనకు నెయ్యి వస్తుంది కదా, మీగడ వస్తుంది, నెయ్యి వస్తుంది. ఆ చిక్కదనం ఉండడం వల్ల పాలల్లో ఆ స్మూతీనెస్ మనం ప్రిపేర్ చేసుకునే పోయే రుమాలి రోటీలో వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రోటీ ఏమైనా మిగిలిపోయినా లేకపోతే చల్లారిపోయినా కానీ క్రిస్పీనెస్ రాదు. ఒకవేళ అలా కాస్త క్రిస్పీగా అనిపించినా కానీ మీరు ఇక్కడ టిప్ ఒకటి ఏం చేయాలంటే, మీరు రైస్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అప్పుడు ఆ మిగిలిపోయిన రోటీని ఆ రైస్ ఉడికిపోయాక వేడిగా ఉన్నప్పుడు ఫోల్డ్ చేసేసి ఆ రోటీని ఆ రైస్ మీద పెట్టేసేయండి. మళ్ళీ నార్మల్గా స్మూత్గా రోటీ అయిపోతుంది. ఈ రుమాలి రోటీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లంతా నేను నూనె తీసుకుంటున్నాను బైండ్ చేయడానికి. ఈ రుమాలి రోటీ పిండి స్టిక్కీగా ఉంటుంది కదా, చేతిలోకి అతుక్కోకుండా కాస్త మనం ఒక బాక్స్లో పెట్టేసి గంట నుంచి 2 గంటల వరకు అలా రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇవ్వడం వల్ల ఇందులో చక్కగా గ్లూటన్ తయారవుతుంది. ఈ గ్లూటన్ తయారవడం వల్ల మనం రోటీ ప్రిపేర్ చేసినప్పుడు బాగా సాగుతుంది. మనం ఎక్కడ వరకు అయితే రోటీ ప్రిపేర్ చేస్తామో, ఎంత పెద్దగా రోటీ మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అంత చక్కగా వస్తుంది, సాగుతుంది కూడా రోటీ పల్చగా. మనం పెద్దగా రోటీ ప్రిపేర్ చేసుకోవాలంటే కనీసానికి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని గంట నుంచి 2 గంటల వరకు అలా రెస్ట్ ఇచ్చేసేయండి. రెస్ట్ ఇచ్చాక పొడి పిండి అలా చల్లుకుంటూ మళ్ళీ దాన్ని ఏదైతే మనం బాక్స్లో పెట్టుకున్నామో ఆ పిండిని మళ్ళీ మీరు చక్కగా ఇలా కలిపేసేయండి 2 చేతులతో. ఒకవైపు ఇలా మీదికి సాగదీస్తూ ఒకవైపుకి ఇలా కిందికి అనేసేయండి. మనం ఎలా అయితే బట్టలు పిండేటప్పుడు మన చేతులు ఉపయోగించి గట్టిగా ఉన్న మురికంతా పోవాలి, అక్కడ ఉన్న మరక మాయమైపోవాలి అన్నట్టు ఎలా మనం చేతులు యూస్ చేసి గట్టిగా అనేస్తామో, అలానే ఇక్కడ మనం 2 చేతులతోని పిండిని చక్కగా సాగదీయండి. ఇందులో ఈ పిండిలో గ్లూటన్ అంతా రిలీజ్ అయిపోవాలి. చక్కగా పిండి స్మూత్గా తయారవ్వాలి. మనం ఇది రుమాలి రోటీ ప్రిపేర్ చేసుకున్నా కానీ అది విరగకుండా మనం కడాయి మీద కదా రుమాలి రోటీ వేసుకునేది. పెనం అయితేనేమో అలా వేసేస్తాము. కానీ రుమాలి రోటీ కడాయి మీద రావాలి అంటే పిండి అలా దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా మీరు స్టెప్ బై స్టెప్ చేస్తే ఇంట్లోనే ఈజీగా మీరు రుమాలి రోటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏ కర్రీతోనైనా మనం తీసేసుకోవచ్చు, వెజ్, నాన్ వెజ్, ఇంకా అది మన ఇష్టం. ఇది ఫంక్షన్స్లలో ఇలానే రుమాలి రోటీ ప్రిపేర్ చేస్తారు. నేను చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ నేను ఎలా అయితే మీకు పిండి ఎలా నానబెట్టడం చూపించానో, అలానే నేను ఎంత మిల్క్ వేసానో, నేను ఎంతసేపు అలా పిండిని రెస్ట్ ఇవ్వడానికి ఉంచానో, నేను ఎలా కలిపానో మీరు చూశారు కదా. అదే విధంగా మీరు చేయండి. ఇంట్లోనే మీరు ఇంత చక్కగా రుమాలి రోటీ ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఇష్టం అండి, మీరు ఎంతవరకు అయితే ప్రిపేర్ చేయగలుగుతారో, ఏ సైజు రోటీ మీరు హ్యాండిల్ చేయగలరో ఆ సైజు రోటీకి కావలసినంత బౌల్స్ ప్రిపేర్ చేసుకోండి. రుమాలి రోటీకి చిన్నగానే బౌల్స్ చేసుకోండి. రుమాలి రోటీ మీరు ప్రెస్ చేస్తున్న కొద్దీ అది చక్కగా పల్చగా పెద్దగా ప్రిపేర్ అయిపోతుంది. మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా మీరు హ్యాండిల్ చేయగలిగే అంత సైజు మీరు రోటీని ప్రిపేర్ చేసుకోండి. ఇదిగో నేనైతే ఇలా బౌల్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అలా నేను ఒక సైజు బౌల్స్ అన్నీ కట్ చేసుకొని వెంటనే అలా సైజ్ బౌల్స్ తీసుకొని మనం సెట్ చేసుకుంటే
ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మాకు ఫంక్షన్స్లలో ముస్లిమ్స్ పెళ్ళిళ్ళల్లో అయితే ఈ రుమాలి రోటీ కంపల్సరీ ఇస్తారండి. స్టార్టర్స్ ఇచ్చాక రుమాలి రోటీతో చికెన్ అచారి అని కర్రీ ఇస్తారు, లేదా గ్రీన్ గ్రేవీ ఇస్తారు, కాజు గ్రేవీ ఇస్తారు. అలాంటివి చాలా ఉంటాయి. ఈ రుమాలి రోటీ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది కంపల్సరీ. ముస్లిమ్స్ పెళ్ళి అంటేనే రుమాలి రోటీ ఉంటుంది అక్కడ కంపల్సరీ. లేదా ఈ ఒక్క పొద్దుల సీజన్లో ఒక్క పొద్దు టైంలో అప్పుడు ఇఫ్తియార్ టైంలో బయట షాపులలో కూడా ఈ మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు. స్పెషల్గా షాప్స్ పెడతారు అప్పుడు రంజాన్ పండుగ అప్పుడు అందరూ ప్రిపేర్ చేసి రుమాలి రోటీ అని ఇస్తూ ఉంటారు. అలా అమ్ముతారు కూడా. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు ఒక్కసారి మీరు ఇది ప్రిపేర్ చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకు బయట నుండి తెచ్చుకోవడం అని మీరే ప్రిపేర్ చేసేసుకుంటారు. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఒక పిండి ముద్ద తీసుకొని ఇదిగో ఇలా మీరు ఎంత పల్చగా ప్రిపేర్ చేసుకోగలిగితే అంత పల్చగా అంత పెద్దగా మీరు ఈ రోటీ ప్రిపేర్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కింద మాత్రం పొడిపిండి బాగా ఉండాలండి. పొడిపిండి లేకపోతే మటుకు అది అతుక్కుపోతుంది, బాగా రాదు. ఇంకోటి ఏంటంటే ఈ చపాతీ మనం ప్రిపేర్ చేస్తూ మన మామూలు రొట్టెది ప్రిపేర్ చేసే పీట ఉంటుంది కదా, దాని మీద అయితే అస్సలు చేయకండి. అది పీట చిన్నగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసే రుమాలి రోటీ చాలా పెద్దగా ఉంటుంది. రుమాలి రోటీ చూసారా, ఇదిగో ఎంత పల్చగా మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇదిగో ఇలా రుమాలి రోటీ ప్రిపేర్ చేసుకోవాలి. 2 చేతుల్లో ఇలా పట్టుకున్నా కానీ ఇంకా అది దాటిపోయి వస్తుంది. చూసారా అంత పెద్దగా ఉంది రోటీ. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఒక టిప్ మీకు చెప్తానండి. మనం రుమాలి రోటీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఇనుప కడాయిలు, మనం ఇంట్లో అప్పాలు అవి ఇవి చేసుకుంటాం కదా, ఆ ఇనుప కడాయి తీసుకొని కాస్త ఒక గిన్నెలో ఉప్పు, అందులో నీళ్ళు, ఉప్పు ఇంత అంత అని ఉండదండి, ఎంతైనా మీరు తీసుకోవచ్చు. ఆ ఉప్పు తీసుకొని ఇలా నీళ్ళల్లో కలిపేసుకొని ఇదిగో ఇలా కడాయి మీద స్ప్రింకిల్ చేసేయండి. ఇలా స్ప్రింకిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి ఈ కడాయి మీద నాన్ స్టిక్ లాగా మనకి ఇక్కడ ఒక షీల్డ్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. మన రోటీ అతుక్కోకుండా మాడకుండా మనకు ఏదైతే మనం నాన్ స్టిక్ ప్యాన్ వాడతామో అలా ఇక్కడ నాన్ స్టిక్ పని చేస్తుంది ఈ ఉప్పు. మరియు ఈ చపాతీ ఉప్పు అయిపోదా రుమాలి రోటీ అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. మనం వేసిన ఉప్పు సరిపోతుంది. ఆ ఉప్పు ఈ రుమాలి రోటీకి అస్సలు అంటుకోదు. రుమాలి రోటీ కూడా చక్కగా వస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త, చేతులు కాల్చుకోకండి. సిమ్ మీద పెట్టండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా అయితే సిమ్ మీద పెట్టండి, జాగ్రత్తగా తీయండి. అండ్ ఇలాంటి ఒక సర్వతం అంటారు కదా మీరు, స్పాచులా, అది వాడండి. తీయడానికి అతుక్కుతుంది, ఎంత మీరు కాదన్నా కానీ అతుక్కుపోతుంది ఇనుపది కాబట్టికి. రుమాలి రోటీ మాత్రం చాలా మంచిగా వస్తుంది. తీయడానికి కూడా మీ చేతులు కాలే అవకాశం ఉంటే ఒక క్లాత్ సహాయంతో మీరు దాన్ని ఫోల్డ్ చేసుకోండి. మీరు ఎప్పటికీ చేయి దగ్గర ఒక క్లాత్ పెట్టండి, స్పాచులా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్ కాదు, ఇంట్లో చేసుకునే వాళ్ళం కాబట్టి. ఇంకోటి అంటే చేస్తూ కూడా మనం ఎక్స్పర్ట్స్ అయిపోతాము. మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా అది ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాం. ఇదిగో చూడండి ఎంత చక్కగా రుమాలి రోటీ ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి.